నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రాష్ట్ర శాసనసభ ఆవరణంలో గురువారం జరిగిన బీఎస్సీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీ సెలవు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని బీఎస్సీలో నిర్ణయించారు. సభలో చర్చించేందుకు 18 అంశాలు టీడీపీ ప్రతిపాదించింది. సభలో చర్చించేందుకు 9 అంశాలు బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్యగంటలోనూ మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. జలవనరుల అంశంపై రేపు శాసనసభలో చర్చ. ఈ నెల 22న శాంతి భద్రతలు, 23న వైద్య ఆరోగ్యంపై చర్చ. ఈ నెల 24న పరిశ్రమలు, 25న సూపర్ 6పై చర్చ. ఈ నెల 26న క్వాంటమ్ వ్యాలీ, 27న లాజిస్టిక్స్పై చర్చ జరగనుంది. టీడీపీ ఆంజనేయులు వైసీపీ నేతలు బాధ్యత మర్చిపోయారు, జవాబుదారీతనం లేదు, ప్రజా సమస్యను గాలికి వదిలేశారని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేశారు. ఏ సమస్యనైనా మేమే ప్రజల తరఫున అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. అసెంబ్లీ సమావేశాల్ని అర్థవంతంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాం. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినవని అన్నారు. ఎన్డీఏ పాలన, చంద్రబాబు పాలన గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. యూరియా అందలేదని వైసీపీ అసత్య ప్రచారాలు చేసేవాళ్లు అసెంబ్లీకి వచ్చి చర్చించాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా సభలో ఉంటే సభ అర్థవంతంగా ఉంటుంది. జీతాలు తీసుకుంటున్నారు, అసెంబ్లీకి రావడం లేదు. ఇదేం పద్ధతి? ఇదేమి న్యాయం? ప్రజా సమస్యలు వైసీపీ నేతలకు పట్టవా? వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సమావేశాలకు హాజరైతే నిజాలు తెలుస్తాయి అని అన్నారు. అంటే బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మిమ్మల్ని గెలిపించింది దీనికి ప్రజలు అసెంబ్లీ ఎగ్గొట్టమని, ఖాళీగా తిరగమని దీనికైనా? రోజు నిత్యం అసత్య ప్రచారాలు చేస్తే మీరు హౌస్కి వచ్చి మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. ప్రభుత్వం వైపు నుండి అన్ని సమస్యలకి మేము సమాధానం చెప్తాం. ఈరోజు జిఎస్టీ మీద చర్చ నడుస్తూ ఉంది అసెంబ్లీలో. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ గ్రాస్టికల్గా బ్రహ్మాండంగా పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి అవసరమైన అనేక అంశాల మీద చాలా పర్సంటేజ్ తగ్గించారు. జిఎస్టీ పర్సంటేజ్ తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చాలా చక్కగా ప్రజలకు మేలు చేశారు. సో ఇది ప్రజలందరూ అభినందించదగ్గ విషయం. దాని మీద ఈరోజు అర్థవంతమైన చర్చ ఈరోజు అసెంబ్లీలో జరుగుతూ ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేకపోవటం, ఏ అంశాల మీద చర్చకు కూడా వాళ్ళు రాకపోవటం సిగ్గుసేటు. ఈరోజు అసెంబ్లీ నుండి పారిపోవటమే. అంటే వాళ్ళలాగే మేము సంస్కారహీనంగా ఉండం. మేము ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వచ్చినా గౌరవిస్తాం, సమయం ఇస్తాం. మా స్పీకర్ గారు కూడా సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో హౌస్ ఉందాగా జరగాలి. ఇంకా అర్థవంతమైన చర్చ నడవాలంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా బాధ్యత వ్యవహరించాలి. ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బాధ్యత లేకపోవటమే, బాధ్యతాయుతంగా ఉండకపోవటమే దీనికి కారణం. సో భవిష్యత్తులైనా వస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన స్థలాలని, వైసీపీలు ఇచ్చిన స్థలాన్ని ఎవరు తీసుకోవట్లా. సమాధుల దగ్గర ఇచ్చినవి మాకెందుకని చెప్పేసి వాళ్ళు ప్రజలు భావిస్తున్నారు. శ్మశానాల దగ్గర, వాగుల్లో, వంకల్లో ఎక్కడో పనికిరాని కాడ ఇచ్చారని చెప్పేసి ప్రజలు ఆవేదన పడుతున్నారు. ఒక్క సెంట్ ఎందుకు, బాత్రూమ్ కూడా, బెడ్రూమ్ కూడా సరిపోయినటువంటి పరిస్థితి, బాత్రూమ్లు కూడా సరిపోయిన పరిస్థితి. చంద్రబాబు గారు చెప్పినట్టు 3 సెంట్లు గ్రామాల్లో ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు. అందుకే మాకు 1 సెంట్ వద్దు తీసుకోండి, మాకు 3 సెంట్లు ఇవ్వండి, టౌన్లో అయితే 2 సెంట్లు ఇవ్వమని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజలే మాకు వద్దని చెప్పేసి, గతంలో ఇళ్ల స్థలాలు మాకు వద్దు అని చెప్పేసి ప్రజలు తిరస్కరించారు. అంటే వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం ఎలా ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. అనంత ఆర్డీటీ సంస్థ పేదలకు వరం. ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం తక్షణం ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని అసెంబ్లీలో శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా పేదల పక్షాన గళం వినిపించిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్ష ఆర్డీటీ ఒక గొప్ప వరప్రసాదం అధ్యక్ష. పేదల పాలిట కల్ప వృక్షం కూడా ఇది. ఈ ఆర్డీటీ పార్టీలకును, మతాలకును, ఇంకా కులాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ సంస్థ విద్యారంగంలోను, క్రీడా రంగంలోను, వైద్య రంగంలోను, ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి, ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 3891 గ్రామాల్లోనూ ఇంకా 4.5 లక్షల మంది కుటుంబాల అభివృద్ధికి
ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష. అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష. SC/ST కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు, రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష. అనంతపురం జిల్లాలో 3 హాస్పిటళ్లు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ. అందులో భాగంగా దాదాపు 8.5 లక్షల మందికి అవుట్ పేషెంట్లకును 60,000 మంది ఇన్ పేషెంట్లకును ప్రతి సంవత్సరం వీళ్ళు సేవ చేస్తారు అధ్యక్ష. 15,000 సర్జరీలు, 15,000 డెలివరీలు కూడా ఈ సంస్థ చేస్తుంది అధ్యక్ష. అదే విధంగా 3,000 మంది సంస్థలో పనిచేస్తారు అధ్యక్ష. ఇంకా క్రీడా రంగంలో వీరిచ్చే ట్రైనింగ్ ద్వారా చాలా మంది పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో చాలా వరకు పాల్గొంటారు అధ్యక్ష. ఇటువంటి గొప్ప సంస్థకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల FCRA రెన్యువల్ మన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అధ్యక్ష. మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అధ్యక్ష, ఈ సంస్థకి FCRA రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించమని కోరుతున్నాను అధ్యక్ష. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ స్టార్ నటి మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న నటికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీనాక్షి చౌదరి శ్రీవారిని దర్శించుకుని ఆలయం బయటకొస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటిని చూసిన భక్తులు ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రేకత చోటు చేసుకుంది. చికిత్స పొందుతున్న మాజీ కౌన్సిలర్ సూర్యప్రభాకర్ బాబును పరామర్శించిన తర్వాత తాడిపత్రి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొండాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఉద్రేకత నెలకొంది. కాగా దుండల దాడిలో సూర్యప్రభాకర్ బాబు గాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పశ్చిమ ప్రకాశం ప్రాంతం పట్ల వివక్ష చూపుతున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా వెంకట్రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వల్ల సామాన్య ప్రజలు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 29 ఏళ్లుగా వెలిగొండ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఫ్లోరైడ్ ప్రాంతమైన తమకు వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఇండస్ట్రీ లేదు, భూములున్నా గానీ మాకు తాగునీరు లేదు, సాగునీరు లేదు, రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఏమైపోతాం? గిట్టుబాటు ధర అంటే అన్ని చోట్లకు సంబంధించిన విషయం. కనీసం ఇప్పటికైనా కూడా పాలకులు, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మా ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద దృష్టి సారించి మీరు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టండి. మా ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఈ ప్రాంతానికి మంజూరైనటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే కొనసాగించి ఈ పేద ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందేదానికి మీ ఆశీస్సులు మాకు ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి విఘ్నులైన ప్రతి ఒక్కరూ, ఈ ప్రాంత అభివృద్ధిని కోరే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వారికి మీ యొక్క సంఘీభావాన్ని తెలియపరిచి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగానే కొనసాగేందుకోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు, అలాగే ఆ పార్టీకి చెందినటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరూ కూడా దయచేసి ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించండి, గమనించండి. పైన ఉన్నటువంటి పెద్దలకు ఈ విషయాలు తెలియపరిచి మీరు కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి ఇక్కడ మార్కాపూర్లో నెలకొల్పబడుతున్నటువంటి కాలేజీని ప్రభుత్వ పరంగానే కొనసాగేందుకు మీ వంతు సహకారం కూడా అందించి ఈ పేద ప్రజలకు ఉపయోగపడండి అని చెప్పేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సంఘీభావాన్ని తెలియపరిచి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తప్పక ఈ ప్రభుత్వ కాలేజీని ఈ ప్రభుత్వ పరంగానే నిర్వహించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మీ అందరి యొక్క సహకారం అందించండి అని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి ఎయిర్పోర్ట్ వివరాలడిగితే నా దగ్గర లేవనే నిర్లక్ష్యపు సమాధానమివ్వడం, సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే స్పందించకపోవడం, మెసేజులు చేసిన రిప్లై ఇవ్వకపోవడం పట్ల కలెక్టర్ కుల శ్రీహర్షపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రధాన్మంత్రి మాతృవందన పథకం కింద ప్రసూతి ప్రయోజనాలను మహిళలకు వివరించారు.
మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజలు, ఆస్పత్రి సిబ్బంది, ఆస్పత్రికి అంబులెన్స్ అవసరముందని ఎంపీని కోరారు. దీంతో తప్పకుండా ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా అంబులెన్స్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత పక్కనే కొత్తగా నిర్మిస్తున్న ప్రధాన ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. Ultimately, you're on ground. You can coordinate in Delhi what you have to do, but you have to push it on ground. Every time I tell in Delhi, literally they are not taking your name, but they are saying we side will say delay. Vinandi. I am a member of parliament. I am asking for public issues. I am not asking for personal issues. Please understand this. నేను నా పర్సనల్ పనులు అడుగుతలేను మిమ్మల్ని. పబ్లిక్ ఇష్యూస్ మీద వినండి ఒక విషయం. పబ్లిక్ ఇష్యూస్ మీద మీరు స్పందించాలి. It is not a request, it's a demand, it's a public right. So you make sure that any request is sent, you reply immediately. On public issues, personal issues asal sambandhame ledu, I don't even ask. But make sure that public issues you respond immediately. Is that fair enough? Fair enough. తిరుపతి జిల్లా రేణిగుండ ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్. బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు అగ్నికి ఆహుతి. 70 నుండి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా. మంటలను అదుపులోనికి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు నందిగామ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా నిర్దేశించి సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి, మున్సిపల్ కార్మికులందరికీ పీఆర్సీ గీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 18వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో ధర్నాలు, 23వ తేదీ విజయవాడలో జరిగే ధర్నాలను జయప్రదం చేయండని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు లక్షలాది మంది ఒప్పంద కార్మికులు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో సమ్మెకాలం చేసినటువంటి ఒప్పందాలు దాదాపు 17 రోజుల పాటు సమ్మె చేశారు. 17 రోజులు సమ్మెకాలకు సంబంధించినటువంటి వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి సంవత్సరాల అవుతా ఉంది. ఇంతవరకు అవి చెల్లించలా. తక్షణమే సమ్మెకాలపు ఒప్పందానికి సంబంధించినటువంటి 17 రోజులు వేతనాలు చెల్లించాలి, కార్మికుల అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేతనాలు పెంచి 2 సంవత్సరాల పైన అవుతూ ఉంది. 12వ పీఆర్సీ ఇంతవరకు అమలు చేయాల. 12వ పీఆర్సీ అమలు చేస్తే కార్మికులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ఆ పీఆర్సీ వర్తిస్తుంది. ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ అమలు చేయాలి. అమలు చేసిన దాంట్లో పారిశుద్ధ్య కార్మికులను కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా డిఏ పెరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. పారిశుద్ధ్య కార్మికులు చనిపోతే వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబంలో విధుల్లో తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం సర్క్యులరు జీవో పాస్ చేసింది. ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులను ఎక్కడా కూడా విధుల్లోకి తీసుకోవట్లా. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నందిగామ పట్టణంలో ప్రజలు పెరిగారు, అట్లాగే మొత్తం ఏరియా పెరిగింది, జనాభా సంఖ్య పెరిగింది. అయినా గత 10 సంవత్సరాల నుంచి ఎంతమంది 100 మంది చేస్తూ ఉన్నారు, వాళ్ళే ఉన్నారు తప్ప సంఖ్య మాత్రం పెంచట్లే. ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా కానివ్వండి, వాళ్ళ మీద పని భారం పెరుగుతూ ఉంది. అందుకనే మన కార్మికులకు సంబంధించి అదనంగా కార్మికుల్ని తీసుకోవాలి. ఏరియాలు పెరిగినాయి, పని భారం పెరుగుతూ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా వాళ్ళకి వర్తించట్లా. ఇప్పుడు ఆటో మిత్ర, వాహన మిత్ర కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అట్లాగే వాళ్ళకి స్కాలర్షిప్లు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కరెంటు బిల్లు ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకి అమలు కావట్లేదు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్నీ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం వెంకటంపేట మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మర్రిపాడు మండలం ఇస్కపల్లి గ్రామానికి చెందిన వెంకట్ నరసయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV786.